వెల్కమ్ టు MedPlus టీవీ. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC సంస్థ నివేదిక ప్రకారం ప్రతి 5గురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఏజ్తో సంబంధం లేకుండా పెద్దలు, వృద్ధులు, టీనేజ్ వయసు వారిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో నిద్రలేమికి గల కారణాలు, సహజమైన పద్ధతుల్లో నిద్రలేమిని నయం చేయడం ఎలా అనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం. సాధారణంగా నిద్రలేమి అంటే నిద్ర లేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి నిద్రలేమి అంటే నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, అర్ధరాత్రిలో నిద్ర నుంచి మేల్కోవడం, చాలా త్వరగా మేల్కోవడం, తగినంత నిద్రపోకపోవడం లాంటివి కూడా నిద్రలేమిగా పరిగణించవచ్చు. వీటి వలన అలసట, చిరాకు, ఆందోళన పెరుగుతాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు బరువు పెరగడం, బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. దీర్ఘకాలిక నొప్పులకు కూడా దారితీయవచ్చు. ఏకాగ్రతను కోల్పోయి పని మీద శ్రద్ధ పెట్టకపోవడం జరుగుతుంది. డ్రైవింగ్ చేసేవారు ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఎక్కువ. ఇన్ని రుగ్మతలకు నిద్రలేమి అనేది ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ముందుగా నిద్రలేమికి గల కారణాలు, ఆ తర్వాత నిద్రలేమికి ఎటువంటి చికిత్స తీసుకోవాలనేది తెలుసుకుందాం. ఒత్తిడి, దినచర్యలో మార్పులు, రక్తపోటుకు వాడే మందులు, యాంటీ డిప్రెషన్స్, అలర్జీకి మందులు వాడడం వలన నిద్రలేమి సంభవించవచ్చు. దీనికి సరైన పరిష్కారాలు కనుగొనడం ద్వారా నిద్ర విధానం అనేది సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఒకవేళ దీర్ఘకాలికంగా నిద్రలేమి విషయంలో ఆందోళన, డిప్రెషన్ లేదా నిద్ర పడుతున్నప్పుడు శ్వాసలో అంతరాయాలు కలగడం లేదా ఊపిరి లోతుగా తీసుకోలేకపోయి స్లీప్ ఎమీనియా వంటి పరిస్థితుల కారణంగా ఇది సంభవించవచ్చు. అంతేకాకుండా అన్హెల్దీ వాతావరణంలో నిద్రపోవడం, నిద్రకు ఉపక్రమించే ముందు ఎక్కువ మోతాదులో కొవ్వుతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం కూడా నిద్రలేమికి కారణంగా నిలుస్తుంది. ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్ర మాత్రలు వాడకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి. నిద్ర మాత్రలు వాడడం ద్వారా అలసట, తలనొప్పి, కళ్ళు తిరగడం, గొంతు కండరాలు నొప్పిగా ఉండడం, మలబద్ధకం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. స్వల్పకాలిక పరిష్కారం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే నిద్రలేమితో బాధపడేవారు ప్రతిరోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే దాదాపు గంటసేపు ఎక్కువగా నిద్రపోతారని పలు అధ్యయనాల ద్వారా తేలింది. బాగా నిద్రపోవడానికి శారీరకంగా చురుకుగా ఉండడం అత్యంత అవసరం. దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడుతున్న వారికి మందులతో పని లేకుండా వ్యాయామం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఎముకల సాంద్రత, పెరుగుదల, అభివృద్ధి, నాణ్యత కోసం విటమిన్ డి అవసరం. అందువలన సూర్యుడు ఉదయించగానే మేల్కోవడం మంచి పద్ధతి. ఇదే సమయంలో రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను పొందడంలో మీకు సహాయం చేసే వాటిపై అవగాహన పెంచుకోవడం కూడా అవసరం. మీ శరీరం ఏ వయసులో ఎలా ఉందో తెలుసుకోవడానికి న్యాచురల్ లైట్ కీలక పాత్ర పోషిస్తుంది. శక్తివంతమైన హార్మోన్లను ఎప్పుడు రిలీజ్ చేయాలి, నిద్రను మరియు విశ్రాంతిని కలిగించే మెలాటోనిన్ హార్మోన్ను రిలీజ్ చేయాలనేది నిర్ణయిస్తుంది. డేలైట్ అనేది క్లాక్ పరంగా పనులు చేసేందుకు ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడు నిద్ర నుంచి లేస్తున్నాం, ఎప్పుడు నిద్రపోతున్నాం అనేది తప్పక గుర్తుంచుకోండి. క్రమ పద్ధతిలో వీటిని చేయడం ద్వారా నిద్రలేమి దూరం చేయవచ్చు. నిరంతరం ఆలోచనలు చేసేవారిలో నిద్రలేమి ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆలోచనలను రోజంతా కొనసాగించడం ద్వారా అది మరింత తీవ్రతరం కానుంది. దీని ద్వారా ఆందోళన, చికాకు పెరుగుతాయి. రోజులు గడిచే కొద్దీ ఇది మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఒత్తిడిని తగ్గించడానికి, దానికి ఉపశమనం కలిగించడానికి అనేక ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. జర్నలింగ్, మనసులోని ఆలోచనలను రాయడం అనేది ఓ మంచి పద్ధతి. దీని ద్వారా మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. ఇది మంచి విషయాలపై దృష్టి పెట్టడానికి, అమలు చేసేందుకు ఉపయోగపడతాయి. కండరాల సడలింపు, మీ శరీరానికి నిద్రని ఇవ్వడం ద్వారా మీ మనసుకు కూడా విశ్రాంతి ఇచ్చేందుకు ఎంతగానో సహాయపడుతుంది. గైడెడ్ ఇమేజరీ అనేది మీ ఒత్తిడిని తగ్గించడానికి ఒక మంచి పద్ధతి. ఈ పద్ధతిని విజువలైజేషన్ అని అంటారు. నిద్రకు ఉపక్రమించక ముందు కాఫీ, కెఫీన్ అధికంగా ఉండే పదార్థాలు తినకూడదు. ఈ పదార్థాలు నిద్ర సమయాన్ని తగ్గిస్తాయి. ఆల్మండ్స్, చీజ్, కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు, సాల్మన్ చేపలు, చెర్రీస్ నిద్రను ప్రేరేపించడంలో సహాయం చేస్తాయి. ఈ జాగ్రత్తలతో పాటు నిద్ర పట్టడం కోసం ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు,
మీ కుటుంబ సభ్యుల సహాయంతో తల, శరీర మర్దన చేసుకోవడం, కాసేపు నడక వంటివి సాధన చేస్తే మనసు రిలాక్స్ అయ్యి సుఖ నిద్రకు ప్రేరేపిస్తుంది. తద్వారా శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. నిద్రలేమిని దూరం చేసుకోవడానికి ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదిస్తే మంచిది. తద్వారా మీ నిద్రలేమికి కారణాలేంటో తెలుసుకొని దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మీకు అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ MedPlus టీవీ.